ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారా లోకేష్ అరెస్ట్, ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కి తరలింపు. అనంతపురంలో దారుణం, ఆవేశంలో విచక్షణ కోల్పోయి భార్యను పొట్టన పెట్టుకున్న భర్త. గుంటూరులో విద్యార్థి హత్య ఘటనపై టీడీపీ ఆగ్రహం, అనంతపురం హిందూపూర్లలో నిరసన ప్రదర్శన. జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో గందరగోళం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వైసీపీ నేతలు ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం. చిత్తూరులో 16 లక్షల విలువైన గుట్కా ఉత్పత్తులు స్వాధీనం, 12 మంది నిందితుల అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే హత్యకు గురైన విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు లోకేష్ను అరెస్ట్ చేసి ప్రతిపాడు ఠాణాకు తరలించారు. లోకేష్తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల ఆళ్లపాటి రాజా, నక్క ఆనందబాబులను కూడా అరెస్టు చేశారు. నక్క ఆనందబాబు, ఆళ్లపాటి రాజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రులను ఈడ్చుకుంటూ తోసుకుపోయారు. రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాజీ మంత్రి నక్క ఆనంద్పై చేయి చేసుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాను కింద పడేశారు. ఈ ఘటనను కవర్ చేస్తున్న మీడియాపై దాడులకు ఎస్పీ విశాల్ గున్ని ఆదేశించారు. స్వయంగా ఎస్పీనే పలువురు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం గమనార్హం. రూరల్ ఎస్పీ ఓ ఛానల్ కెమెరాను పగలగొట్టారు. ఇప్పుడు సార్ ప్లీజ్ పరిస్థితి ఒక్కసారి చూడండి, ఎంత కారణం ఉందో. అనంతపురంలో జరిగిన మహిళా హత్య కలకలం రేపింది. చంద్రబాబు కొటాల కాలనీకి చెందిన లక్ష్మిపై ఆమె భర్త ఆదినారాయణ దాడి చేసి హత్య చేశాడు. ఇరువురు మధ్య చెలరేగిన చిన్నపాటి వివాదం ఇందుకు కారణమైంది. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన ఆదినారాయణ భార్యను పొట్టన పెట్టుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చూసుకుంటే వద్దులేమ్మా. ఓబ్లేస్ వచ్చాడు కదా, డిఎస్ ఓబ్లేస్
ఫుల్ సేవ్ లో కొట్టేసినా మొత్తం నమస్తే సార్ ఇంత మంచి చేశారు మాట్లాడమాట గుంటూరులో విద్యార్థి హత్య ఘటనను ఖండిస్తూ అనంతపురంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. విద్యార్థినిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ నేత పార్థసారథి డిమాండ్ చేశారు. మరోవైపు హిందూపురంలోనూ టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిన్నటి రోజున 75 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణం స్వరాజ్యం వచ్చి స్వరాజ్యం 75వ సంవత్సరం లేక అడుగుడుతున్నటువంటి సందర్భంలో దారుణంగా ఒక ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థినిని 10 గంటల సమయంలో హత్య చేయడం జరిగింది. ఒక ఉన్మాది. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్లో దళితులతో ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసినట్లయితే దళిత ద్రోహిగా మిగిలిపోతున్నాడు. దానికి కారణం ఒకటే చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఒక జడ్జి రామకృష్ణ దళితుడు, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ ఆయన ఒక దళితుడు, అదేవిధంగా నిన్నటి రోజున రమ్య అనేటువంటి విద్యార్థిని దళిత విద్యార్థి. కాబట్టి ఈరోజు ఏది చూసినా ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలకు అందరికి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. ఈ రోజు అందరి మీద ఒక కక్షతో కార్పణ్యాలతో ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారే పరిస్థితులు రోజు రోజుకి మితిమీరిపోతున్నటువంటి సందర్భం. ఆ రోజు చూసినట్లయితే దిశా చట్టాన్ని తీసుకొని వస్తాం. ఆ దిశా చట్టం అనేది తీసుకొని వస్తే గన్ను వచ్చే ముందు జగన్ వస్తాడని చెప్పింది ఈ రోజా గాని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు గాని. అదేవిధంగా ఒక మహిళకి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఆమె మాట్లాడే అవకాశమే లేదు, నోరు మెదిపే అవకాశమే లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్, ఒక సైకో. కాబట్టి ఎవరు ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రంలో చూస్తే అందరూ కూడా బాధపడతా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చెలరేగింది. తమ పేర్లను ప్రస్తావించకపోవడంతో వైసీపీ నేతలు అసహనానికి లోనయ్యారు. ఈ విషయమై ఎమ్మెల్యేని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రామరాజు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సరే సరే మీద బాబు అదే బాబు చేసుకోవాలి.
తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణం వద్ద జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. షార్ట్ సర్క్యూటే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రగతి సారథ్యం నియమిస్తూ కాలం పరుగు ఆపి ప్రగతి యొక్క ప్రగతి పరుగు చూసి చిత్తూరులో 16 లక్షల విలువైన గుట్కా సంబంధిత ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు మద్యాన్ని కూడా పట్టుకున్నారు. నిందితుల వద్ద 1,71,000 నగదు పట్టుబడింది. ఈ విషయాన్ని చిత్తూరు 1 టౌన్ సీఐ నరసింహారాజు వెల్లడించారు. దాడిలో పాల్గొన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. కూర్చోండి సార్, ఇప్పుడే వదిలేదు మళ్ళీ అయిపోయినాక మళ్ళీ. ఈరోజు మా చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ సార్ ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి సార్ పర్యవేక్షణలో మా గ్రామ సమాచారం మేరకు నేను కోతలపట్టి ఎస్ఐ మనోహర్, మా ఎస్ఐ అనిల్, మేము 2 బృందాలుగా ఏర్పడి చిత్తూరు కోతలపట్టి ఏరియాలో ఈ యొక్క గుట్కాల మీద, నిషేధిత గుట్కాల మీద రైడ్ చేయడం జరిగింది. దీని మీద 11 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 1,70,000 రూపాయలు పైచీలకు ధనము, ఈ గుట్కాల మీద డబ్బు, 16 లక్షలు విలువ చేసే గుట్కా, 4 లక్షలు విలువ చేసే ఆటోను మరియు మద్యమును, మొత్తము సుమారు 20 లక్షలు విలువ గల గుట్కాను, మద్యమును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని తదుపరి చర్య నిమిత్తం కోర్టుకి వస్తున్నాం. దీంట్లో మా కోతలపట్టి ఎస్ఐ గారు, మా చిత్తూరు 1 టౌన్ ఎస్ఐ గారు ప్రత్యేకంగా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశ్రీ సెంథిల్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ సుధాకర్ రెడ్డి సార్ పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ అనిల్ కుమార్, కోతలపట్టి ఎస్ఐ మనోహర్ వీరి ఆధ్వర్యంలో 2 టీములుగా డివైడ్ అయ్యి చిత్తూరు నగరం నందు, కోతలపట్టు నందు ఈ నిషేధిత గుట్కా ప్యాకెట్లు మీద మా గ్రామ సమాచారం మేరకు రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సుమారు 12 మందిని అరెస్ట్ చేశాం. వారి వద్ద 12 మందిని అరెస్ట్ చేసాం. మరో ఒక అతను కూడా పరారులో ఉన్నాడు. వారి వద్ద నుంచి సుమారు 16 లక్షలు విలువ చేసే గుట్కా, నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 1,71,000 క్యాషు, ఓలు, ఈ యొక్క గుట్కాకి ఉపయోగిస్తున్న ఆటో, సుమారు 4 లక్షలు విలువ చేసే ఆటోను మరియు మద్యం బాటలు కూడా వారి వద్ద నుంచి సీజ్ చేయడమైంది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి పంపుతున్నాం. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు మొక్కుబడి కింద సమర్పించిన లేగ దూడల్లో 5 మృత్యువాత పడ్డాయి. ఇవి విదేశీ జాతులకు చెందినవని, అనారోగ్యంతో ఉన్న దూడలను భక్తులు తొలిపావంచ వద్ద వదిలి వెళ్తున్నారని ఆలయ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ గోశాలలో సుమారు 400 లేగ దూడలున్నాయి. తక్కువ స్థలంలో ఎక్కువ దూడలను ఉంచడం, అవి తిరిగేందుకు తగిన స్థలం లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో మృతి చెందాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నేతలు శ్రీరామ్ కోరారు.
రైతుల అభ్యున్నతి కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. అంతేకాకుండా 15 ఆగస్టు సందర్భంగా రైతులకు రుణమాఫీ చేయడం గర్వకారణమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిలిం నగర్లో టీఆర్ఎస్ దళిత నేతలు ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం మరో అద్భుతమన్నారు. జై తెలంగాణ జెండాలు లేనో రావద్దు పైన జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ Mic testing 1 2 3 mic testing 1 2 3 mic testing శ్రీకాకుళం జిల్లా పలాస మండలం జయకృష్ణపురం గ్రామంలో సర్దార్ గౌతు లచ్చన్న 112వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లచ్చన్న బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారంటూ వక్తలు ప్రశంసించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దువ్వాడ సంతోష్ కుమార్, కృష్ణంరాజు, సింహాచలం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నామమాత్రంగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ హైస్కూల్ డాక్టర్ హెడ్ మాస్టర్ రఫూఫ్ మాట్లాడుతూ ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చూడాలి, మేము గ్రీన్ వచ్చింది చూసుకోవాలా. గ్రీన్ పంపించేసి
నమస్కారం. నేను జిల్లా పరిషత్ బాలబడి పాఠశాల గూడూరు ప్రధానోపాధ్యాయుని మాట్లాడుతున్నాను. ఈరోజు అనగా 16వ తేదీ ఆగస్టు 16న పాఠశాలలు పునఃప్రారంభించమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల ప్రకారం ఈరోజు పాఠశాల పునఃప్రారంభిస్తున్నాం. అట్లాగే జగనన్న విద్యా కానుక కిట్టును కూడా ఈరోజే పిల్లలకు పంపిణీ చేస్తున్నాం. అలాగే మా పాఠశాలలో మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా పిల్లలకు అందిస్తున్నాం. అట్లాగే పాఠశాలలకు వచ్చే విద్యార్థులు కూడా కోవిడ్-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలా. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి విద్యార్థి కూడా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, అట్లాగే వాషింగ్ హ్యాండ్స్ చేసుకోవడం, అట్లాగే ఖచ్చితంగా మాస్క్ లేనిదే పాఠశాలకు రానవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. అట్లాగే సోషల్ డిస్టెన్స్ ఉండాలి. పిల్లవాళ్ళు గుంపులుగా ఉండకుండా విడివిడిగా ఐసోలేట్గా ఉండడం వల్ల ఈ మహమ్మారి ఎక్కువగా వ్యాపించదు. కాబట్టి ఆ విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అట్లాగే ప్రతి తరగతికి 20 మంది విద్యార్థులు మాత్రమే అలవాటు చేస్తున్నాం. అంటే డెస్క్ కొన్ని డిస్టెన్స్ పాటిస్తూ కూర్చోబెడుతున్నాం. ఒకవేళ సెక్షన్లు ఎక్కువైనట్లయితే సెక్షన్గా విడగొట్టి వాటిని ఏర్పాటు చేస్తాం. అట్లాగే కనుక పిల్లలు ఒకళ్ళు ఎక్కువ హాజరు సంఖ్య అయితే రోజు మార్చి రోజు కూడా మమ్మల్ని నిర్వహించుకోమని ఆదేశాలు ఉన్నాయి. 6th, 8th, 10th ఒకరోజు, 7th, 9th, 10th ఒకరోజు మేము ఆ విధంగా నిర్వహించుకుంటాం. అయితే మాకు తరగతి గదులు విశాలంగా పెద్దగా ఉన్నాయి కాబట్టి అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ పిల్లలను అట్లాగే పేరెంట్స్ను అట్లాగే ఉపాధ్యాయులు అందరూ కూడా వాటి మీద అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు తరగతి పాఠ్యాంశ బోధన ముందు ఒక 5 నిమిషాలు ఈ కోవిడ్-19 నిబంధనలు పిల్లలకు వివరించేటట్లుగా మేము ప్లాన్ చేసుకుంటూ ఈరోజు పాఠశాల పనులు ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారా లోకేష్ అరెస్ట్, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కి తరలింపు. అనంతపురంలో దారుణం, ఆవేశంలో విచక్షణ కోల్పోయి భార్యను పొట్టన పెట్టుకున్న భర్త. గుంటూరులో విద్యార్థి హత్య ఘటనపై టీడీపీ ఆగ్రహం, అనంతపురం, హిందూపూర్లలో నిరసన ప్రదర్శన. జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో గందరగోళం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వైసీపీ నేతలు ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం. చిత్తూరులో 16 లక్షల విలువైన గుట్కా ఉత్పత్తులు స్వాధీనం, 12 మంది నిందితుల అరెస్ట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.